సంగారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళన చేపట్టింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరు అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళన చేపట్టింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరు అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళన చేపట్టింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరు అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే స్థానికంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు అంటూ ఒకరికొకరు విభేదాలతో రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయచంద్రిక. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ 10 నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని సొల్యూట్ చేయడానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు అప్పట్లో ప్రయత్నించారు. కానీ పాత కొత్త నేతల మధ్యలో సమన్వయ లోపం లేకపోవడం వల్ల ఏదో ఒక చోట ఎక్కడో ఒక నాడు దీనికి సంబంధించిన ఇష్యూ కొనసాగుతా ఉంది. తాజాగా ఇటు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత బీఆర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, దాంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్యలో తరచూ గొడవలు కావడం, ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఒక 2 నెలల క్రితము పటాన్ చెరు నుంచి కొంతమంది కార్యకర్తలు
కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో గాంధీ భవన్ కు వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి విషయాలు, ఇబ్బందులు, ఎమ్మెల్యే రావడం పట్ల అక్కడ స్థానికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఒక లిఖిత పూర్వకమైన లెటర్ ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమస్యను అధ్యయనం చేస్తాము, పరిష్కరిస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళకు హామీ ఇచ్చారు. కానీ అక్కడ సొల్యూషన్ కాకపోవడంతో ఆ రెండు వర్గాల మధ్యలో కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి. ఇక తాజాగా నిన్నటి నుంచి ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. అక్కడ జరిగినటువంటి చిన్న ప్రోటోకాల్ సమస్య, దాన్ని ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. దీంతో సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరు అనే నినాదంతో నిన్నటి నుంచి అక్కడ ఆందోళనలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక రేపు గాంధీ భవన్ కు వచ్చి తమ ఆందోళన మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాము. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మరోసారి ఒక లెటర్ రూపంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది, అక్కడ సొల్యూషన్ చేయకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను దూషించడము, వాళ్ళపైన కేసులు పెట్టించడం, ఇట్లాంటి విషయాలు కంటిన్యూగా అవుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానము ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ ఇబ్బందులు తారస్థాయికి వెళ్తాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు దీనిపై దృష్టి సారించాలి, దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. రేపు గాంధీ భవన్ కు వచ్చి తమ ఆందోళన చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ. సంగారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతినిధి వర్గం ఆందోళన చేపట్టింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరువు అంటూ. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, ఈ రోజు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజులకు కూడా అక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ వర్గం, ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్గానికి తీవ్ర స్థాయిలో వర్గపోరు జరుగుతుంది. అది గతంలో కూడా చాలా సందర్భాల్లో బహిర్గతమైంది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 2 రోజుల క్రితం ఐడియా బొల్లారంలో ఎమ్మెల్యే పర్యటనలో కాంగ్రెస్ నాయకులు ఆయన అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం తర్వాత కూడా ఈ కాటా శ్రీనివాస్ వర్గం అంతా కూడా సమావేశమై ఎమ్మెల్యే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో ఇబ్బందికి గురి చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు పటాన్ చెరు, సంగారెడ్డి, ముంబై జాతీయ రహదారి పైన కూడా భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆ ధర్నా అనంతరం కూడా ఆ కార్యకర్తలంతా కూడా పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఎదుట కూడా ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన అనంతరం కొంతమంది కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ లోనికి వెళ్లి ఆ కార్యాలయంలో కుర్చీలను కూడా విరగొట్టడం జరిగింది. దాంతో పోలీసులంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ఎప్పుడైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా కేవలం బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడని చెప్పి కూడా కాటా శ్రీనివాస్ వర్గం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో గతంలో కూడా కాటా శ్రీనివాస్ గారు పిసిసి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా అధిష్టానం ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడడంలో కొంత వైఫల్యం జరిగిందని చెప్పవచ్చు. దాంతో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలకు సఖ్యత కుదరడం లేదు. దాంతో అటు మహిపాల్ రెడ్డి ఒక వర్గం, అదేవిధంగా కాటా శ్రీనివాస్ వర్గం కూడా ఇరు వర్గాలు ఎక్కడైతే కార్యక్రమంలో పాల్గొంటారో అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. అయితే ఈ గత 2-3 రోజులుగా ఏదైతే మున్సిపాలిటీల పాలక వర్గాలు ముగియనున్న నేపథ్యంలో భారీగా పెద్ద ఎత్తున శంకుస్థాపనలు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పి కాటా శ్రీనివాస్ వర్గం ఆరోపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా నేళ్ళు కూడా ఇదే తరహా కార్యక్రమాలు, ఉద్రిక్తతలు, అదేవిధంగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇకనైనా అధిష్టానం వీటిపైన దృష్టి సారించి ఈ సఖ్యత చేకూర్చాలని చెప్పి కాంగ్రెస్ నేతలు కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం.